అండ్ మహేశ్వరి, మై పేషెంట్, కంగ్రాచులేషన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినందుకు. ఓకే, ముందు మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారు కదా, దాని గురించి మాట్లాడదాం ఒకసారి. ముందు ఐవీఎఫ్ చేసుకుని ఫెయిల్ అయిందా, దాని గురించి చెప్తారా ఒకసారి? ఎక్కడ చేసుకున్నారు, ఎలా అయింది, ఏమి? ఐవీఎఫ్ నేను తిరుపతిలో చేసుకున్నాను. సో అది అంతా ఒక 15-20 డేస్లోనే ఫాస్ట్గా జరిగిపోయింది. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఐవీఎఫ్. ఈవెన్ తో అది కరోనా టైం, బట్ వాళ్ళు ఎక్కువ కేరింగ్ లేదు. ఏ టైం అయినా వాళ్ళు కేర్ చేయాలి కాబట్టి వాళ్ళు చేయలేదు. సో నాకు నమ్మకం పోయింది. సో అక్కడి నుంచి ఐవీఎఫ్ నెగటివ్ వచ్చిందా? నెగటివ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయ్యాను ఈ ఏప్రిల్ మంత్ లో. సో మన ట్రీట్మెంట్ ఎలా ఉంది అనిపిస్తుంది మనకు? ఐవీఎఫ్ లో మీకు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ వచ్చిందా ఈసారి ఇక్కడ మా దగ్గర? ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ వచ్చింది. ప్లస్ ఇక్కడ కేరింగ్ కానీ ప్రతి ఒక్క నర్సింగ్ ప్లస్ ప్రతి ఒక్కటి బాగుంది. ప్లస్ ఇలాగే కంటిన్యూ చేసి మీ సర్వీసెస్ ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే సాటిస్ఫాక్షన్. నేను ఇంకా చాలా మందికి చెప్పి నేను ఇక్కడికి రప్పిస్తాను. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ అయింది. మీ ట్రీట్మెంట్ వల్ల నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ. సో మన పేషెంట్ ఫస్ట్ ఐవీఎఫ్ తిరుపతిలో బయట చేయించుకున్నారు, రినౌండ్ సెంటర్స్లో. అక్కడ ఫస్ట్ అటెంప్ట్లో ఆమెకి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. సో దెన్ షీ హాజ్ అప్రోచ్డ్ అస్ ఫర్ ఐవీఎఫ్ అనమాట. బికాజ్ ఆమెకి ట్యూబల్ ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, ఏజ్ మోర్ దెన్ 35 ఉండడం వల్ల ఆమెకి ముందు రిజల్ట్స్ ఫెయిల్ అయినాయి. సో ఏజ్ 35, AMH 0.5, ఎగ్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉన్నది, స్పామ్ కౌంట్ తక్కువ ఉన్నది. మేము ఈ కేసుకి ఐవీఎఫ్ విత్ ఇక్సీ పర్ఫామ్ చేసినాము. ప్లస్ ఆమె గర్భసంచిలో ప్రాబ్లం ఉంటే హిస్ట్రోస్కోపీ చేసి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాం. సో ఫస్ట్ అటెంప్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో షీ బికెమ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్. సో దిస్ ఈజ్ ఏ కేస్ వేర్ ఐవీఎఫ్ వాజ్ ఫెయిల్డ్ అవుట్ సైడ్ అండ్ ఇట్ వాజ్ పాజిటివ్ ఇన్ వీకేర్ ఐవీఎఫ్ సెంటర్. సో ఐఎమ్ డాక్టర్ అంజు మునిసా, వీకేర్ ఐవీఎఫ్ సెంటర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.